ఇందల్వాయి మండలం రేంజ్ అన్సాన్పల్లి శివారులో అటవీ ప్రాంతంలో 34 ఎకరాల భూమిలో 22 రకాల మొక్కలను వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా నేడు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, ఎఫ్ఆర్ఓ రవి మోహన్ భట్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తెలుగు వైతాళికులు దాశరథి కృష్ణమాచార్యులు శత జయంతి సందర్భంగా నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బార్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ దాశరథి కవిగా, రచయితగా, హైదరాబాద్ సంస్థాన పోరాట యోధుడిగా, సాహితీకారునిగా బహుముఖ సేవలందించారని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 91 ఫిర్యాదులు అందాయి. సిరికొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలోని తహసీల్దార్ రవీంద్రరావుకు బీజేపీ మండల నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి ఎన్నికల సభలో 8 అంశాలపై బీసీ డిక్లరేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వినతిపత్రం అందించడం జరిగింది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం బోల్రం క్యాంపులో గ్రామస్తులు తీవ్ర జ్వరాలతో బాధపడుతున్నారు. కొంతమంది బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా కొంత ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికెన్ గున్యా పరీక్ష లేకపోవడంతో కొంతమంది ప్రైవేట్లో చికెన్ గున్యా పరీక్ష చేయించుకున్నారు. భీమ్గల్ మండలం కుప్కల్ గ్రామానికి చెందిన మాజీ భీమ్గల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ బాల్కొండ నియోజకవర్గ సమన్వయ కమిటీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ గుణవీర్ రెడ్డి ఈరోజు మోతాడ్ మండల కేంద్రంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రెంజల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో వన మహోత్సవంలో భాగంగా ఎంపీడీఓ శ్రీనివాస్, ఎస్ఐ సాయన్న, పంచాయతీ కార్యదర్శి రాజేందర్, ఉపాధి హామీ సిబ్బంది, పోలీసులు మొక్కలు నాటారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఈరోజు బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో బీర్కూర్ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి ఎంఆర్ఓ లతా కుమారి మెమోరాండం అందజేశారు. దర్పల్లి మండల కేంద్రంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత కేంద్ర నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాయల చంద్రశేఖర్ సంస్మరణ సభను సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత దర్పల్లి, సిరికొండ మండలాల సంయుక్త కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. చంద్రశేఖర్కు నివాళులు అర్పించారు.